Hello people, Namaste. Welcome to our Dhanwal YouTube channel. Do subscribe for more easy recipes. పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్ వెజ్ మోమోస్ విత్ మోమోస్ చట్నీని తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. వేడి వేడిగా కారం కారంగా ఎన్ని తింటున్నామో లెక్క ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. మరి మోమోస్ని చట్నీస్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బౌల్ పెట్టి అందులో మైదా పిండి తీసుకుందాం. మనం మైదా ఇక్కడ నేను తీసుకుంటుంది 1/3 కప్ అనమాట. నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇది మైదా ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం స్ట్రీట్ స్టైల్ రావాలంటే ఖచ్చితంగా మైదా వాడాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వాటర్ ఎక్కువ వేయొద్దు, స్మూతీ టెక్స్చర్ వచ్చే వరకు అలా కలుపుతూ స్మూతీగా వచ్చే వరకు చేద్దాం. నెక్స్ట్ స్టఫ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, వెల్లుల్లి ఇవన్నీ కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందాం. మీ దగ్గర చాప్ ఉంటుంది కదా, దాంతో నీట్గా చేసుకుంటూ తురుముకోండి. కట్ చేసుకున్నా సరే బాగుంటుంది, మీకు ఎలా బాగుంటే అలా చేసుకోండి. నేనైతే ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను, తినేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి. మనకు అలా ఫ్రై చేసినప్పుడు కూడా ఎక్కువ టైం పట్టదు ఇలా చేసుకుంటే, కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ. క్యారెట్ 2 మీడియం సైజ్, క్యాబేజ్ హాఫ్ క్యాబేజ్, క్యాప్సికమ్ హాఫ్, పచ్చిమిర్చి 3, ఆనియన్స్ 1 ఆనియన్ తీసుకోండి, అంతే సరిపోతాయి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ వద్దు. తర్వాత ఇందాక మనం చూపించాం కదా వెల్లుల్లి అవి అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుందాం. నెక్స్ట్ ఇందాక మనం ఏమైతే చూపించామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేద్దాం. క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా దూరగా వేగాలన్నమాట. మొత్తం ఇవన్నీ కూడా లైట్గా వేగుతూ 80% ఇందులో కుక్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ యాడ్ చేసుకోండి. ఎలా చేసుకుంటూ మూత పెట్టవసరం లేదు, ఎందుకంటే మీరు కానీ చాక్తో కట్ చేసినట్టయితే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి 80% ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఎలా చేసుకోండి మీరు. నెక్స్ట్ నేను ఇందులో సాల్ట్ వేసాను, తర్వాత మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసాను. నెక్స్ట్ సోయా సాస్ ఉంటుంది కదా, 1 కప్ వేసుకున్నాం. దానికి ఉన్న మూతతోటి ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోండి. అలా కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా మొత్తం అన్ని కలిసిన తర్వాత ఎలా ఉన్నాయో. నెక్స్ట్ 80% కూడా కుక్ అయిపోయింది నాకు. నెక్స్ట్ ఒక బౌల్లోకి మనం చట్నీ చేసుకుందాం చెప్పాం కదా, అదే బౌల్లోకి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను, సాల్ట్, నెక్స్ట్ 8 ఎండుమిర్చి తీసుకున్నాను, వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసులతో అలా వేసుకోండి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను నేనైతే మన చట్నీ కోసం, మోమోస్ చట్నీ కోసం. ఇవి కూడా ఈ వాటర్లో వేసి మూత పెట్టి పక్కన అలా లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. నెక్స్ట్ ఇందాక మనం చేసుకున్న మోమోస్ డోన్ ఉంది కదా, దాన్ని ఇలా మసాజ్ చేస్తూ బాగా మసాజ్ చేసే కొద్ది బాగా వస్తుంది అనమాట. ఇలా మసాజ్ చేయండి బాగా. చేసిన తర్వాత ఇవే చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి, చాలా చిన్నవి, ఎందుకంటే పెద్ద చేసుకుంటే అవి చపాతీలా వస్తాయి, అలా వద్దు. జస్ట్ మనం మోమోస్ చిన్నవి తింటాం కాబట్టి ఇంకా దీనికన్నా చిన్నవి చేసుకున్నా పర్వాలేదు. చూసిన మొత్తం అన్నీ కూడా ఇలా ఆ పిండి మొత్తం కూడా ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా ఎంత చిన్న సైజ్ వచ్చాయో. నెక్స్ట్ కొంచెం పిండి తీసుకొని మనం ఏమైతే తయారు చేసుకున్నామో అవి అలా చిన్నవి అలా చేసుకొని చపాతీ కర్రతో చిన్న పల్చగా, మరీ థిక్గా వద్దు, ఇలా జస్ట్ చిన్నది ఎలా అంటే సరిపోతుంది. ఇందాక మనం ఏదైతే స్టఫ్ రెడీ చేసుకున్నామో అది అందులో వేసేయండి. కొంచెం ఎక్కువ వేయొద్దు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అలా వేసిన తర్వాత నేను చూసారు కదా, బ్యాక్ సైడ్ ఇలా మడత పెట్టి స్టెప్ ఇలా పెడుతున్నాను, మీరు కూడా అలా పెట్టండి. అలా పెట్టుకుంటూ వస్తే మనకు మోమోస్ షేప్ అనేది వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అలా పట్టుకొని ఇటు కూడా పెట్టండి. మీరు అది ఎంత పలుచగా తీసుకుంటే అంత బాగుంటుంది, మరి థిక్గా అయితే మాత్రం తీసుకోవద్దు. నేను చూపించిన విధంగా తీసుకోండి. చూసారు కదా, మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. ఒకటి చేసి చూపించాను, మీరు ఇది కాకుండా ఇంకో 2-3 వెరైటీస్ కూడా ఉంటాయి, అది కూడా చూడండి. మీకోసం ఇంకోటి కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంత పెద్దగా పల్చగా చేసుకోవాలన్నమాట. అంత పెద్ద చేసుకున్నట్టయితే మీరు స్టఫ్ వేసిన తర్వాత మీరు తర్వాత ఎన్ని మడతలు పెట్టినా సరే బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ మన వీడియోస్లో
చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో కూడా ఉంది వీడియోస్లో, చూడండి ఒకసారి. లివర్ ఫ్రై కూడా ఉంది. ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూసారు కదా, అదిగో అలా పెట్టుకోవాలి. చూడండి ఎలా ఎలా వచ్చింది చూసారా, కుర్చీలుగా అలా పెట్టుకునేది. మనం మోమోస్ అయితే నేను మొత్తం రెడీ చేసేసాను. నెక్స్ట్ ఇవి ఉడికించుకోవడానికి మనం ఏం చేయాలంటే, ఇలా నా దగ్గర అయితే ఇడ్లీ పాత్ర ఉంది. మీ దగ్గర ఏమైనా ఇలా స్టీమ్ చేసుకునేలా చూడండి, చిన్న చిన్న కళాలు ఉంది కదా, అలా స్టీమ్ చేసుకుంది ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఇది లేదంటే ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ వేసి దాని మీద ఏదైనా ఎత్తి పెట్టి దాని మీద ఇలాంటిది ప్లేట్ పెట్టి పెట్టుకున్నా ఓకే. నేను మొత్తం అన్నీ అయితే ఇందులో చేసుకున్నాను. అవును, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇది ఉంది కదా ఇడ్లీ పాత్ర, దాని మీద కొప్పులో నేను ఆయిల్ రాసానమాట మీరు చూసినట్టయితే. అవి మూత పెట్టేసి పక్కన లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇందాక మనం ఏదైతే చట్నీ చేసామో అది ఇప్పటికే కుక్ అయిందనమాట. ఇప్పుడు అవి పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ ఈలోపు అది మిక్సీ పట్టేసిన తర్వాత ఈ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందాక మనం ఏమైతే వెల్లుల్లి కట్ చేసుకున్నామో అవి కొన్ని వెల్లుల్లి వేసుకుందాం. ఇది బాగా గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్ ఇందాక మనం చేసుకున్నది అది ఇందులో యాడ్ చేద్దాం. చూసారు కదా, నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్, సోయా సాస్ కూడా కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ రావాలి కాబట్టి కొంచెం ఏం ఎక్కువ వేయద్దు. చూసారు కదా, ఎలా లో ఫ్లేమ్లో ఇదంతా కూడా కుక్ అవ్వాలి. ఇంకా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది, ఇది పక్కకు తీసుకుందాం. ఇంకా మన మోమోస్ కూడా రెడీ అయిపోయి చూసారు కదా, చూడండి ఎంత బాగా కుక్ అయ్యో, చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఒకసారి ఇంట్లో చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. ఇంక మీరు ఎప్పుడు స్ట్రీట్ స్టైల్ ఇంకెప్పుడు వెళ్ళరు. ఇవేంటి పక్కన ఎలా వచ్చి అనుకోకండి, నేను కిందన పెట్టేశాను కదా, అవి చిన్నది అలా ఆడిచినట్టు అయిపోయి చూడండి.